దేవాలయంగా ఉన్నట్టు దేవాలయానికి వచ్చి మీరందరూ దేవతా స్వరూపంగా రోగులను ఉద్ధరించడానికి వచ్చినట్టుగా భావన. అంటే ధర్మం అంటే ఏంటి, అర్థం అంటే ఏమిటి, కామం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏంటి చూస్తే మీకు అందరికీ తెలిసిందే. కానీ ఏదో స్థానం వల్ల చెప్పవలసినటువంటి మాటలు కేవలం మీకు స్మరణ చేయడం కోసం. ధర్మం అంటే ఏంటి అంటే ఇంద్రియాల వల్ల లోకంలో మనం అన్నీ ధరిస్తూ ఉంటాం. దేన్ని ధరించి మళ్ళీ ఎటువంటి కారణం వల్ల కూడా మన శరీరం నుంచి విడిచిపెట్టవలసినటువంటి అవసరం లేని పదార్థానికి ధర్మం అని పేరు. అంటే ఇప్పుడు నేను చెప్పింది వింటున్నారు, శాస్త్రాల్లో చదువుకున్నారు, వీటన్నిటిని మీరు అధ్యయనం చేసినటువంటి విషయాలు ఉందా? ఒక రోజు ఎక్కువటేదో వినటం వల్ల ఇదంతా తప్పుగా ఉందండి, దీన్ని విధులు పెట్టేయాలి అని చెప్తే అది ధర్మం కాదు. అంటే మనం చదువుకుంటూ ది టైమ్ అండ్ ది ప్రాసెస్ ఆఫ్ evolving science, we will find new trends are emerging which diminishes the old trends. That is not dharma. ఋగ్వేదం ఏం చెప్తుంది అంటే జుభిః హితః జరిమాసుః నహాస్తు. ఈ వాక్యానికి అర్థం ఏమిటంటే